నా ప్రాణము కాపాడు, నన్ను రక్షించు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. అందరూ చదువుకుందాం. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచించుము. వీళ్ళలో మనం అత్యంతకరమైన శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవాది దేవుని మనసారా ఆరాధించుకునేటువంటి శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. వీళ్ళలో ఆరాధన విశ్వాసి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఆయనను ఆరాధించడానికి దేవుడి నిన్ను నన్ను మనల్ని గుర్తించాడు కనుక మనం అందరం కూడా ఆయనను ఆరాధింప బద్ధులమై ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు మొదటగా మన రెండు చేతులు అలా ప్రభుత్వం ఎత్తి దేవునికి స్తుతి అర్పించుదాం. ఇలాగ జన్మ ఫలం అర్పించుకుందాం. ఇలాగ శ్వాస పూరితమైన ఆరాధనను చేసుకుందాం. దేవా, మీకు స్తోత్ర 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 స్తోత్ర. ప్రభువా, నీకు స్తుతి 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 స్తుతి. దేవా, మీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, మీకు స్తోత్ర 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 స్తోత్ర. అలాగే ప్రియులారేశ్వరులు మనం అందరం కలిసి పాడుకుంటూ ప్రభువుని పంచుకుందాం. అందరూ కలిసి ఈ పాడుకుంటూ ప్రభువుని పంచుకుందాం. చేతి చప్పట్లు కొట్టండి, నోరాగా పాడండి. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన. ఈ పాట పాడుకుంటూ ప్రభువుని పంచుకుందాం. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన, నా ప్రభువా నీకే ఆరాధన, నా దేవా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన, నా ప్రభువా నీకే ఆరాధన, నా దేవా నీకే ఆరాధన.
దేవానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, గొప్ప దేవుడా మీకు వందనాలు. హల్లెలూయా. మహాదేవుని సమయం మన దేవుని యొక్క నిత్య శక్తిని తలపోసుకుందాం, మన దేవుని యొక్క గొప్ప శక్తిని తలపోసుకుందాం, మన దేవుని యొక్క మహిమ ప్రభావాలను తలపోసుకుంటూ ఆ దేవుని గొప్ప చేద్దాం. ప్రియులారా, మన దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాధికారి దేవుడు, సర్వలోకుడు సృష్టించి నీతి న్యాయములతో పరిపాలన చేస్తున్న మహాపెద్ద దేవుడు. ఆ దేవుడు వంటి దేవుడు ఎవరు నాకు ఆకాశమైన సింహాసనం భూమి పాదవేదుగా చేస్తున్న మహాదేవుడు దేవుడు, సర్వోన్నతుడు, సర్వగుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు. అది దేవుడు ప్రతి ఒక్కరు కూడా కొనియాడండి, గడపాల్సింది. మన దేవుని యొక్క నిత్య శక్తిని తలపోసుకుంటూ, మన దేవుని యొక్క గొప్ప శక్తిని తలపోసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మన దేవుని యొక్క మహిమ ప్రభావాలు తలపోసుకుంటూ గొప్ప చేత ప్రతి ఒక్కరు పడతారు. ఎవరు మౌనంగా ఉండబోతుంది కదా, ప్రతి నాలుగు ఆయన స్థితించాలని దేవుడు ఆయన సెలవిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థితించండి, గొప్ప చేయండి. Thank you.
దేశంలో మనం అందరం కూడా ప్రభు మనకి ఇచ్చిన రక్షణ బట్టి ప్రోత్సహించుదాం. అవును సోదరి, ప్రభు మనకి ఇచ్చిన రక్షణను ప్రజలకు ఆపేస్తున్నాం. ఇలాంటి నీవు నేను మనం అందిస్తున్న ఇంకొక రక్షణ అధికారం వల్ల నీకు లేదు, ఐశ్వర్యం వల్ల నీకు లేదు, మేధావుల వల్ల అధికారులకు లేదు, అధికారులకు మనమందరూ ఉన్నారు పాపం మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు మన పాపం బట్టి మనకు అన్యాయంగా మన పాపం బట్టి మనకు శిక్ష అనుభవించవలసిగా మనకు విడుదల మన స్థానంలో ప్రభువే శిక్ష అనుభవించాలి కదా. మన పాపం బట్టి మనకు మరణించవలసిన కదా, మనకు విడుదల మన స్థానంలో ఆయనే మరణించి మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాలి కదా. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ రక్షణ బట్టి రక్షణ ఇచ్చిన గొప్ప భాగ్యం మనకు. రక్షణ గలవాడే ఐశ్వర్యవంతుడు, రక్షణ గలవాడే ఐశ్వర్యవంతుడు, కూడా ఆరాధించిన రక్షణ రక్షణ ప్రతి ఒక్కరు చెప్పండి, చెప్పండి. దేశంలో ఈ సాకులలో అనేక రక్షణ లేదు. గొప్ప రక్షించారు దగ్గర
స్త్రీల వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ప్రభు చేసిన మేలను బట్టి ఉపకారం బట్టి ప్రవర్తించుగా ఆయన ఎవరి జీవితంలో మేలు చేయకున్నాడు, ఆయన ఎవరి కుటుంబంలో మేలు చేయకున్నాడు. ప్రభు చేసిన మరచావా, కుటుంబంలో అయిపోయావా, కుటుంబంలో ఏ విధానం అయిపోయావా, ఒకసారి ఆలోచన చేయండి కదా. జీవితంలో మీ కుటుంబ జీవితంలో ప్రభు చేసిన మేలను ఉపకారము తలచుకుంటూ ఆయన అప్పగించిన దేవుడు కదా, ఆయన అవసరం తీర్చిన దేవుడు కదా, సమస్యల నుండి నేను విడిపించిన దేవుడు కదా, ఆపదే నీకు ఆడుకున్న దేవుడు కదా, అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను ఆడుకునే నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడు కదా. మంచవా అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రభు చేసిన మేలను ఉపకారాలు ప్రాపేసుకుంటూ ప్రభు స్థితించుగా బయలుపరచుగా ధనపరచుగా ప్రభు మీ జీవితాల్లో కుటుంబాల్లో చేసిన మేలను మాపు చేస్తుంది. ఆయన మీ కొరకు ఎందుకంటే కార్యం చేసినో అది మీరు తలచుకుని భయభక్తులు కలిగి నిష్కపటులైన పూర్ణ ప్రజలతో ఆయన సేవించిన ఆవశ్యకమైన వాటిని సాధిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతించండి, మధ్యపరచండి, గణపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభుత్వం చేశారు. ప్రతి ఒక్కరు కూడా
దేవానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, గొప్ప తండ్రికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. మా ప్రభువా, మా దేవాయ, మీ కృపను బట్టి మా ఆశీర్వాదం పొడిగించి మా బ్రతుకు దినములలో మరి యొక్క ప్రభు దినమును మాకు ఇచ్చి పరిశుద్ధ ఆదివారం దినమందు మీ పిల్లలమైన మేమందరము మీ పరిశుద్ధ మందిరములో సంఘముగా కూడుకుని ఈ రీతిగా ప్రభు మీకు ప్రార్థించి స్తుతించుకుని మైపరచుకుని గణపరచుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. తెచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన వారమంతా కూడా నాయన ప్రతి బిడ్డను కూడా మీ కాపుతలు భద్రపరిచి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. సంఘం ప్రభుత్వం మీ కాపుతలు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. అనేకులకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో అయ్యా సంఘంలో కూడా మీ చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి గొప్ప కార్యాలు బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఉన్న కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను మాకు ఆత్మీయ ప్రయోజనకరంగా జరిగించగలిగిన సమర్థత కలిగిన మా ప్రభువ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శుభనామములో మీకే సమర్పించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మన బ్రతుకులో మన యొక్క ప్రభు దినాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఈ నెల ప్రభు తెచ్చినటువంటి వారమంతా కూడా మనల్ని కాచి కాపాడి రక్షించి ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు మనమందరం కూడా ప్రభు పాద సన్నిధిలో చేరి ఎందుకనుక ప్రభుని ప్రార్థించుకున్నట్టుకును ప్రభు స్తుతించుకుని మహిమపరచుకుని ఘనపరచుకోవడానికి ప్రభు మనకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యం బట్టి మహాభాగ్యం బట్టి అందరూ కూడా సంతోషంగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ప్రియులరా, ఇంతవరకు మనము ప్రభుని ప్రార్థించుకున్నాం, ప్రభుని స్తుతించుకుని మహిమపరచుకుని ఘనపరచుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషం దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనమందరం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ వారందరూ తీరి దయచేసి అందరూ చూడండి. 752 పేజీ అంతా చూడండి. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ తాళవంచండి. ప్రియులారా, మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు వారి మాటలు వినాలని వచ్చాం. ప్రభు వారి మాటల కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభువే మనతో మాట్లాడునట్లుగా ప్రభు వారి సహాయమును అందించుకుందాం. దయచేసి ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించండి. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన దేవుడు మాట్లాడే దేవుడు మన హృదయాలు సరిచేయబడినట్లుగా, మన బ్రతుకులు దిద్దబడినట్లుగా, మనమైన చిత్తంలోకి నడిపించబడినట్లుగా ప్రభు మనతో మాట్లాడే దేవుడు ఏంటున్నాడు కనుక ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మోషే ప్రార్థన చేస్తారు. అందరికీ వివరించుదాం. మీ ఎవరైనా కృపచేత కాల్చి కాపాడే పాద సన్నిధిలో ఎందరో ధన్యత మాకు ఇచ్చిన ఈ సమయం చూడకి వేరే చూడ ఎంతో మంది కార్యక్రమం జరిగించారు. అయినా కానీ మనం సజీవ లేఖలో ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం అయా ఎదుగుతుంది. ఈ వాక్య ధ్యానంలోని కలుగు మీరే సహాయం చేస్తారు
అయా మంచిగా మరి మా ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించండి తండ్రి. అయా వెలుగు దయచేయండి. అయా మా హృదయాన్ని తెలియజేయండి. మా హృదయాన్ని పాపాన్ని తండ్రి మీ యొక్క అమూల్యమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. మీ రెండెంచులను వాడిన కష్టంతో తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకుని తండ్రి మీ సన్నిధిలో తండ్రి మా పాపాలను ఒప్పుకొని తండ్రి నిర్దోషులు తండ్రి మీకు సాక్షులుగా ప్రత్యేక బాధ్యత ఒక్కరికి దయచేయండి. అయా సహాయం చేయండి. అయా మా సహాయకుడు నువ్వే. నీవు తప్ప వేరొక దేవుడు లేడు కదా. నీవే దేవుడు కానీ నీవే సజీవమైన దేవుడు కదా. నిన్న నేడు ఏకరీతిలో మారని దేవుడు సహాయం చేయండి. అయా మా హృదయంలో ప్రతి ఒక్క పాపాన్ని తండ్రి సరిచేయండి. అయా మీరే సహాయం చేయండి. నూతన హృదయం తండ్రి అయా ఈ పరిశుద్ధ మందిరంలో తండ్రి అయా మీ వాక్యం ద్వారా మేము ధ్యానించగలుగుతాం. ఈ దైవ అవస్థలను వాడుకుంటాను బహుబలంగా బహు ఆశ్చర్య రీతిగా తండ్రి అయ్యా మీ వాక్యాన్ని అద్భుత రీతిగా భాగ్యం దయచేసి అయా ఇల్లు తండ్రి మహాద్ర మహోన్నత నిత్యం పూజ నిత్యం స్తోత్రంగా మీరే సహాయం దయచేస్తాం. హృదయాలను మాకు కడిగి పరిశుద్ధ నీతి మందులు యథార్థంగా భాగ్యం ఇస్తున్నాం. వందనాలు రక్షకుడు దేవుడు తండ్రి ఇంకా మేము పాపంలో కొట్టి ఆడుతున్నాము. అయ్యా ఒక్క మాట చాలు తండ్రి మీరు రక్షించబడాలి. ఒక్క చూపిన మాటతో తండ్రి మమ్మల్ని మేము కడుక్కున్న తండ్రి యథార్థంగా నీతిగా జీవించే భాగ్యం ఇస్తాము. అటు జీవితం మేము జీవించి అయ్యా నిత్య జీవితం వారసులుగా దయచేస్తున్నాం. నిజరక్షకుడైన యేసునామమున అడిగారు ప్రతిమాలి కాల్ చేసిన తర్వాత प्रभु येसुनाथ देवा तन्नु द्योतु निन्ने प्रभुवा प्रभुवा येसु प्रभुवा नादु निज रक्षकुडु देवे प्रभु येसुनाथ देवा तन्नु द्योतु निन्ने प्रभुवा प्रभुवा येसु प्रभुवा
హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులందరూ నీకు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దయచేసి విననాట్లే అనే ఉద్దేశంతో ఉండద్దు. ఒకటి గుర్తుంచుకోండి, దయచేసి మన వయసు పెరుగుతుంది, మన ఆయుష్ చెప్పలే పెరుగుతుంది. మన వయసు పెరుగుతుంది, మన ఆయుష్ పెరుగుతుంది. మనం పనులు చేసుకుంటాం కానీ పుట్టినరోజు పనులన్నీ అబ్బాయికి సంవత్సరం అయిపోయింది, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, 5 వచ్చినాయి, 10 వచ్చినాయి, 15 వచ్చినాయి, సంతోషంతో ఆహ్లాదంతో పండుగ చేసుకుంటాం కానీ చావుకి అన్ని సంవత్సరాల దగ్గరికి వెళ్ళాడన్న విషయం గుర్తున్నాడు. చావుకి అన్ని సంవత్సరాలు దగ్గరికి వెళ్ళేమన్న విషయం గుర్తున్నాడు. కాబట్టి ప్రవచే సమయం ఆసనం అవుతూ ఉంది. మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలియదు. కనుక మనకున్న అవకాశం ఏంటి అంటే మన చావు, లేకపోతే మనం బ్రతుకుంటే ప్రభు మన కోసం మధ్యాకాశానికి వచ్చే సమయం. ఈ రెండే మనకున్న అవకాశాలు. కాబట్టి మారు మనసు పొందినటువంటి వారు మారు మనసు పొందాలి. మారు మనసు పొందినటువంటి వారు ప్రభు రాజ్యం కోసం సంసిద్ధం కావాలి, సంపూర్ణతను సంపాదించుకోవాలి. దానికి వాయిదా వేయడానికి వీల్లేదు, వాయిదా వేయడానికి వీల్లేదు. ఈ నెల పోయినాక, ఈ సంవత్సరం పోయినాక, ఏదో సంవత్సరం అయిపోయింది తర్వాత నుంచి ఇలా వాయిదా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మన జీవితానికి ముగింపు మనకు తెలియదు, గ్యారంటీ మనకు తెలియదు. అలాగని ప్రభు వచ్చే సమయం కూడా మనకు తెలియదు, ప్రభు వచ్చే సమయం కూడా మనకు తెలియదు. మనము ఎప్పటి వారం, మనం ఎప్పటి వారం, నిన్నటి వారం, ఈరోజు వారం. ఈరోజు టైం ఎంత అయింది? 12:25 ఇంకా ఉంటుంది. 24 గంటలు అయితే కానీ మొత్తం మీద మళ్ళీ 12 గంటల దగ్గర బయటే కానీ ఈరోజు ఉండదు. కాబట్టి ఈరోజు వారం అని చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఎంతో సంతోషంగా అందరూ కలిసి ఉన్నాం కాబట్టి బయటలో చక్కగా తీర్మానం వారికి ఉంటాయి. అంతవరకు ఇక మేమే ఎవరు ఇంకా కాసేపు ప్రయాణం సాగితే బాగుండు అన్నంత ఉండదని ప్రయాణం విసుగు కానీ పడలేదు కానీ ఏమీ లేదు. కానీ అనాథం ఒకసారి రోజులకి ఆ పెద్ద కేక వేసిపోయినప్పుడు కలవరపడిపోయాం. భోగిలో ఉన్న మొత్తం చేశాడు. ఆయనకి తెలియదు, మాకు తెలియదు. ఆ సమయం ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి చెప్పలే. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనం శ్రద్ధగా విని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడు, ఇప్పుడైనా నేను దేవుని యొక్క ఉద్దేశంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, ఆసక్తి నాకు మనకందరికీ కావాలి. దయచేసి ఆ ఉద్దేశంతో దేవుని యొక్క మాటలు వినడానికి సహకరించాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. మనం చదివాం యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో ఏం చదివాం? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ యోవేలు గ్రంథము మొదటి నుంచి చూస్తే నేను దాన్ని వివరించబోట్లేదు, కానీ ఎందుకు ఉపవాసం ఉండాల్సి వచ్చింది, ఎందుకు వ్రతదినం ఏర్పాటు చేయవలసి వచ్చింది, ఎందుకు దేవుడిని బతిమాలుకోవలసి వచ్చింది, అలాంటి పరిస్థితి వస్తేనే కదా ఇలా ప్రకటించబడుతుంది. అందుకనే మనం చూస్తాము యోవేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం, సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, అందరికి తెలియజేయండి. ఉపవాస దినము నియమించి, వ్రత దినము నియమించి ప్రకటన చేయండి, అందరికి తెలియజేయండి అంటున్నాడు.
ఏవేలు గ్రంథంలో ఇదే గ్రంథంలో ఇదే అధ్యాయంలో 12వ వచనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇది పాస్ గారి వాక్కు కాదు, ఇది చదివే వారి వాక్కు కాదు, ఇది యెహోవా వాక్కు. ఏంటి? ఇప్పుడైనను, ఆ మాట ఇప్పుడు అర్థం. ఇప్పుడైనను అనే మాట ఎప్పుడు అర్థం? ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా చెప్పింది అంటే అంతకుముందు చాలాసార్లు చెప్పినా వినలా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. అంటే ఆయన ఎందుకు తిరిగి రావడం లేదంట. ఆయన ప్రజలే ఇశ్రాయేలీయులు, ఆయన ప్రజలే ఆయన ఎందుకు తిరిగి రావడం లేదంట. వచ్చినా మనపూర్వకంగా తిరిగి రావట్లేదంట, మనస్ఫూర్తిగా తిరిగి రావట్లేదంట. ఏమండి, ఒకసారి మన పరిస్థితి కూడా ఒకవేళ అలా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిది అనుకుంటున్నా. వచ్చినా మనస్ఫూర్తిగా తిరిగి రావట్లేదంట. అది దేవునికి తెలుసు. నీ మనస్సు నాకు తెలియదు, నా మనస్సు నీకు తెలియదు, ఒకరి మనసు ఒకరికి తెలియనే. అందరం దేవుని సన్నిధికి వస్తున్నాం, అందరూ ప్రార్థన పడుతున్నాం, అందరూ ప్రార్థన చేస్తున్నాం, అందరూ కలిసి ఉన్నాం దేవుల్లో. ఒకరి మనసు ఒకరికి కానీ అందరి మనసు దేవునికి తెలుసు. అనేమన్నా తెలుసా? మనపూర్వకముగా, కపటంగా కాదు, నటిస్తూ కాదు, కపటంగా కాదు. మీ మనస్సులు, మీ జీవితాలు మీద ఉన్న వారికి తెలియకపోవచ్చు, కానీ మీ అందరి జీవితాలు నాకు తెలుసు, మీ అందరి మనస్సులు నాకు తెలుసు అనే సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు. ఆయన తెలిసిపోయింది. మనపూర్వకంగా తిరిగి రావట్లేదు, వచ్చినట్టుగా నటిస్తున్నారు, వచ్చినట్టుగా కనబడుతున్నారు, కానీ మనస్ఫూర్తిగా రావట్లేదు. వీళ్ళ మనసులో యథార్థత లేదు, వీళ్ళ మనసులో అంత కపటంతో నిండుతుంది, వీళ్ళ మనసుల్లో సరైనటువంటి లోపలే తత్వం లేదు, లేక వీరి మనసుల్లో నా చిత్తములకు లోపలే మనసు లేదు అని చెప్పి దేవుడు గ్రహించి అతను కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనకు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇష్టపూర్తిగా రండి, మనస్ఫూర్తిగా రండి, నటిస్తూ రాబాకండి, కపటంగా రాబాకండి. చూచేవాడిని నేనున్నాను, వినేవాడిని నేనున్నాను, గ్రహించేవాడిని నేనున్నాను. నేను నటించడాలు నాకు తెలుసు, మీ కపటం నాకు తెలుసు, మీ అవిధేయత నాకు తెలుసు అనే సర్వాధికారి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, ఈ వ్రత దినం లేక ఉపవాస దినం ఇవి మనం గమనిస్తూ ఉంటే ఈ టైంలో చాలా సంఘాలు కూడా ఈ లెంటన్ డేస్ను ఆచరిస్తూ ఉన్నారు. రవీంద్ర బహుశా బుధవారం కూడా చెప్పుకుంటాను, నేను వారు జరుగుతుంది. కానీ నా గుండెలో ఉన్నటువంటి భారము బాధ ఏమిటి అంటే, మీకు తెలియాల్సిన విషయం, మనం అందరూ గ్రహించాల్సిన విషయం ఏమిటి? గత కాలంలో గత చోట మనము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ ఆచరించడం జరుగుతున్నాం. ఎవరు వచ్చాక అయినట్టుగా పోయినట్టుగా ఉంటా ఉన్నాం. కారణం ఏమిటి అనే విషయం కూడా మీతో నేను తలపరుచుకుంటున్నాను. అసలు ఈ విషయాలను మీరు చూస్తూ ఉంటే జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఒక్క సెకండ్ కూడా ఇంకొకరికెళ్ళి మనసు బాగా కానీ తల దెబ్బడం కానీ ఇలాంటి చేయాలి. వినండి, ఎందుకంటే మనం వింటే ఏమవుతుందంటే దీని గురించి ఒక సరైన అవగాహనలోకి వస్తాం. మనం చెప్పుకునే విషయాలకు సంబంధించి ఒక సరైన అవగాహనలోకి ఎవరికి వారిలో వచ్చేస్తాం. వచ్చినప్పుడు మనము కొంత మరి ఆ ఏ అవగాహనకు వచ్చామో
దానిని అనుసరించడానికి మనము ఆశ కలుగుతుంది. దానికోసం మనం ప్రయాసపడగలుగుతాం. కాబట్టి మనకు కొంత మేలు తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లేటెనెస్ లేక శ్రమ దినాల ధ్యానాలు అనండి, వీటిని కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది ఆచరించడం లేదు. ఆచరించేవారేమో ఇలా ఆచరించాలి, ఇది కరెక్టు, ఇలా ఆచరించాలి, ఆచరించి తీరాలి అంటున్నారు. ఆచరించిన వారేమో అలా 40 దినాలు ఆ యొక్క పునరుద్ధరణ పండుగ లేక ఆ గుడ్ ఫ్రైడేకి ముందు 40 దినాలు ఉపవాసం చేయమని బైబిల్ ఎక్కడన్నా ఉందా, లేదు దాన్ని ఎందుకు చేస్తున్నారు అనేమో ఆచరించిన వాళ్ళు అంటున్నారు. ఆచరించే వాళ్ళేమో ఇది ఆచరించాలి అని ఆచరిస్తున్నారు. జాగ్రత్తగా వినాలి. నేను గ్రహించింది ఏంటి అంటే, ఆచరించే వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఆచరించిన వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసి ఒక సరైన అవగాహనలోకి రావాలి. ఎందుకు బైబిల్లో ఆయన యొక్క మరణ దినాన్ని జరపమని కానీ, లేక దానికి ముందు ఒక 40 దినాలు ఇలాగ ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేయమని కానీ, లేక ఈ లెంటెన్ డేస్ పాటించమని కానీ బైబిల్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడ రాస్తుంది? మీరు బైబిల్ పాత్ర ఆదికాండం మొదటి చూస్తే చివరిదాకా కూడా ఇది ఎక్కడ మనం చూడవచ్చు. దీన్ని ఆచరించండి, ఇలా చేయండి అనేది మనం ఎక్కడ చూడం. అలాగని ఆచరించడం తప్పని నేను అనుకోను. నాకున్న అవగాహన బట్టి, నాకున్న ఆలోచన బట్టి నాకు ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే, ఎవరైతే చెప్పినా ఇది చేసిన తలపెట్టిన వెంటనే దాన్ని కాదు అని అంటే నేను ఇష్టపడను. ఒక ప్రత్యేక కార్యక్రమాల విషయాలు చేసే కదా వెంటనే అది తప్పు, అది వద్దు అని నేను వెంటనే అనడానికి ఇష్టపడను. ఎందుకనను అంటే ఆలోచన చేస్తాను, దీనివల్ల ఏమన్నా లాభం ఉందా ఒకటి, అసలు ముందు బైబిల్ ఉందా లేదా ఒకటి, ఉంటే తపస్సు చేయాల్సిందే, లేదా లేకపోతే ఎందుకు చేస్తున్నారు, కోరికగా ఏర్పాటు చేశారా, ఎందుకు ఏర్పాటు చేసి ఉంటారు, దీన్ని ఏర్పాటు చేయటం వల్ల మేలుందా లేదా కీడేమన్నా ఉందా, ఇవి ఆలోచన చేయటం నాకు అలవాటు. అందుకే నేను గతం అక్కడున్నప్పుడు అజిట్గా దన్నాం కాబట్టి, అది దానికి ఒక పద్ధతి కాబట్టి, అక్కడ ఏర్పాటు చేసిన క్రమం కాబట్టి దాన్ని తప్పకుండా అనుసరించాల్సిందే. అనుసరించేవారు తప్ప నేను అనుసరించాను. అయితే ఆలోచన చేస్తే ఒక ప్రకారం ఇది ఎందుకు ఏర్పాటు చేశారు? బైబిల్ ఎక్కడ చూసినా కానీ 40 దినాలు ఉపవాసం ఉండండి, ఆ గుడ్ ఫ్రైడేకి ముందు లేదా శుక్రవారానికి ముందు, యేసుకు మరణించడానికి ముందు ఒక 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అనేటువంటి విషయం బైబిల్ ఎక్కడ లేదు. మరి ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు పెద్దలు? ఈ విషయం ఎవరో ఒకరి ద్వారా ఏర్పాటు చేయబడదు. దీనికి కొన్ని చరిత్రలు ఉన్నాయి, అవి కూడా చదివి వాటిని ఇప్పుడు మీతో పంచుకొని ఇష్టపడుతున్నా. ఎందుకంటే చరిత్ర చెప్పుకొని కాలయాపన చేసుకుని అసలు విషయాన్ని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు కనుక అసలు విషయాన్ని మేము ముందుంచాలి అని ఆశపడతాను. నా మనసులో ఉన్న ఆలోచన నేను ఏమన్నాను, నేను ఆలోచించగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, నిద్రపోతున్నాడు, నేను చెప్పాను కదా పోయాడు కళ్ళు పెట్టుకోమని, దయచేసి తల వచ్చొద్దు, తన పక్కన తిప్పొద్దు. అంటే ఎప్పుడైనా సరే ఒక అనుభవం చేస్తుంది, ఎవరైనా సరే వాక్యం చెబితే ఖచ్చితంగా మన కళ్ళు చెప్పే వ్యక్తి మీదే ఉండాలి. వాక్యం చదవన్నప్పుడు వాక్యం మీదకి వెళ్ళాలి, లేకపోతే చెప్పే వ్యక్తి మీదే మన కనుదృష్టి ఉండాలి. అప్పుడు మన మనసు వీళ్ళంత వరకు అటు ఇటు పోకుండా ఉంటానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. అట్ట కూడా పోయి ఉంటారు, కొంతవరకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే వారికి వినేటప్పుడు తల వంచడం అనేది అలవాటు చేసుకోబాకండి. అసలు అది మంచి పద్ధతే కాదు. వెంటనే మా మనసు ఎక్కడికి వెళ్ళిపోద్దంటే మనసు ఎక్కడే ఉంటారు కదా, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి కనుదృష్టి ఏమో చెప్పే వ్యక్తి మీద, లేక వాక్యం చెప్తే అది బస్సు మీద, మనసేమో వింటున్న మాటల మీద ఉండాలి. మనసేమో వింటున్న
వాక్యం మీద ఉన్నారు. మనిషి మనసు ఏకమైతే ఇక ఇబ్బంది ఉండదు. దేవస్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనిషి మనసు ఒక చోటే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. చూద్దాం ఇక్కడ ఇలాగున్నా ఇప్పుడు ఏంటి విషయం ఆలోచన చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, భక్తి బైబిల్ అన్నట్టుగా మొదటి ప్రేమను కోల్పోయేవని ఒక సంఘాన్ని హెచ్చరించినట్టుగా, ఈ మొదటి ప్రేమ, దేవుని పట్ల మొదటి ఉన్న ఆసక్తి, దేవుని పట్ల మొదటి ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా ఈ బాహ్య ప్రపంచంలో, ఈ బాహ్య ప్రపంచ ఆకర్షణకు, ఈ ఇంట్లో మన అవసరతలకు, ఈ యొక్క ఐహిక విచారం అన్నారు బైబిల్లో, వీటన్నిటిలో ఉంటూ దేవుని చిత్తం విషయంలో వచ్చేసరికల్లా మనకు తెలియకుండానే ఆ మొదటి ఆసక్తి, ఆ మొదటి ప్రేమ సన్నగిల్లిపోవడానికి అవకాశం. అందువల్ల ఏంటంటే దేవునిలో మనం చాలా మంది జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా, పుట్టిన ఏ జీవైనా పెరుగుతుంది, పుట్టిన ఏ మొక్క అయినా పెరుగుతుంది, కానీ ప్రభువులో పుట్టిన మనం మాత్రం పెరగలేకపోతున్నాం. ప్రభువులో పుట్టిన మనం మాత్రం ప్రభువులో పెరగలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం. ఏమిటి కారణం అని ఆలోచన చేస్తే ముందు చెప్పుకున్నట్టుగా ఇవన్నీ లోక ఆకర్షణ, ఈ లోపల మనకు అవసరమైన ఐహిక విచారాలు, ధనమోసము, వీటన్నిటిలో చిక్కుకుని ఈ విషయాన్ని ఉండాలంటే ఇవన్నీ ఇప్పుడు అవసరంగా కనపడుతున్నాయి. వీటన్నిటిలో చిక్కుకున్న మనకు ఎప్పుడో వచ్చే పరలోక విషయంలో అంత మనసు నిలబడడానికి అంత అవకాశం అనుకుంటా ఉంటున్నా. అందువలన భక్తి నిలవకపోవడం, సన్నగిలిపోవడం, దిగజారిపోవడం, ఎదగలేకపోవడం, అందరూ క్రీస్తు వలె ఉండుటకు అన్వేషణని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ స్థితికి రాలేకపోతున్నాం. అయితే మనం ఆ స్థితిలోనికి రావడానికి, పరిపూర్ణులు కావడానికి, పరలోక రాజ్యంలో చేరడానికి, యోగ్యులుగా మనం చేయబడటానికి ఏదైనా పెద్దలు, మామూలు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి ఎవరిని వాడుతున్నారు కానీ ఈ యొక్క డెడికేట్ చేసి ఆ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడంలో మనకు బహుశా కొన్ని ఆలోచనలు చేసి ఉంటారు. ఏం చేసి ఉంటారు అని అవసరం ఆలోచన చేస్తే మనకు తెలుసు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 40 దినాలు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు. మనం ఒకసారి చూస్తే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 9వ వచనం. 153 పేజీ, 153 పేజీ. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 9వ వచనం. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన ఫలములను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని, అంటే ఉపవాసం ఉంది. ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని ప్రేమతో రాయబడిన అలాగే 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని అంటున్నాడు. చూడండి, ఇక్కడ మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె, అంటే మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మోషే గారు 2 పర్యాయాలు 40 దినాలు, 2 పర్యాయాలు అంటే మొత్తం 80 రోజులు, 2 పర్యాయాలుగా 45 రోజులు చొప్పున 2 పర్యాయాలుగా మోషే గారు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
వాళ్ళు మొట్టమొదట దేవుడు ఆజ్ఞలిస్తారని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞ పక్కన తెచ్చుకొని వెళ్ళినప్పుడు 40 రోజులు తిరిగి వచ్చేటప్పుడు వారు ఆ పోత పోసిన విగ్రహాన్ని దూరం చేసుకుని వేరంగా వేస్తూ కొలుస్తూ వారు దేవుడికి వ్యతిరేకంగా జీవించడం బట్టి ఆ పరమ పాల్గొట్టేసాడు, వాళ్ళ మీద కోపడ్డాడు. మళ్ళీ దేవుడి స్థానాన్ని చెప్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక 40 రోజులు ఉన్నాడు. మొట్టమొదటి పాలక మీద రాసిన ఆజ్ఞలేమో దేవుడి స్వయంగా తన వేలితో రాసినవి, రెండోసారి పలకలు ఆయన ఇచ్చిన పలకలు, రెండోసారి మోషే గారితో చెప్పాను, నువ్వు చెప్పుకుంటున్నా పలకలు, ఆ కష్టం ఎంత నీకు అర్థమైంది, నేను ఇచ్చిన పలకలు వదిలిపెట్టేది, ఆ పలకలు నువ్వు తీసుకురమ్మంటే ఆ పలకల మీద దేవుడు రాసింది. ఇక్కడ 2 సార్లుగా మోషే ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చూస్తే బ్రాకెట్ కూడా చేసుకుంటే మీకు ముందు ఉపయోగపడతాయి, ఎవరు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. బ్రాకెట్ చేయండి, అర్థమైంది. 2వ రాజులు 19:8. రాజుల 2వ ఉంటారు ఏమన్నా అక్కడ చూడు, ఏమన్నా అక్కడ కాదయ్యా మొత్తం రాజు నీకు రాజు మొత్తం ఒకటిగా జరిగింది. ఏంటి? అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చారు. ఇది ఏరియా గారిని గురించిన విషయం. ఏరియా గారి గురించిన విషయం. ఈయన అక్కడ అహాబుతో వైరపడ్డాడు, యెజబెల్తో వైరపడ్డాడు. తర్వాత దేవుడు చెప్పాడు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు లేచి వెళ్ళమని చెప్పినప్పుడు ఏలియా భోజనం చేసి ఆ భోజన బలంతో 40 రాత్రులు పగలు ప్రయాణం చేశాడంట. భోజనం చేస్తున్నట్టు ఉంది కానీ 40 రాత్రులు పగలు ప్రయాణం చేశాడు. ఇది ఉపవాసం కదా, ఉపవాసం కదా. బాగా ఎంత తింటగా తింటే మాత్రం 40 రోజుల పాటు తినకుండా ఉంటామా? తినకుండా ఉంటాం కాదు, ప్రయాణం చేసేదంట. 40 రాత్రి పగలు ప్రయాణం చేసేదంట. ఇక్కడ ఏరియా కూడా 40 దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం మనం ఒకసారి గమనిస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా చాలు. కాబట్టి ఇది మన ప్రభు అయిన రక్షణ యేసుక్రీస్తు ప్రభు గురించిన విషయం. యేసు ప్రభువును కూడా 40 దినములు రాత్రి పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా 2 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచాలని బైబిల్లో ఉంది. 2 కాదు 3 ఇంకా ఉన్నాయి. ఇక్కడ మోషే 2 పర్యాలుగా 45 దినాలు ఉన్నాడు. ఏరియా 40 దినాలు ఉపవాసంతో ప్రయాణం చేశాడు. యేసు ప్రభువారు కూడా 40 దినములు ఉపవాసము ఉన్నాడు. బహుశా ఆనాటి ఆ యొక్క పెద్దలకు వారు చేసిన ఆలోచనను బట్టి ఈ విధంగా విశ్వాసం నిలబడలేకపోతున్నారు. అందులో కూడికలు ఆచారమైపోతున్నాయి, ఆదివారాలు ఆచారమైపోతున్నాయి, సంఘాలు ఆత్మీయ ఎదగడం లేదు, దేవుని బిడ్డలు బలపడటం లేదు. ప్రభువు నాకు సిద్ధం చేయాలంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అని వారు ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఈ మనసులకు తెచ్చుంటారు. అందుకు ఎటు 40 రోజుల పాటు ఉపవాసం ఉన్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయి కనుక వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వారికి వచ్చి ఉండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూస్తే మోషే ఉపవాసం 2 పర్యాలు ఉన్నది దేవుని చిత్తము తెలుసుకురావడానికి, ఆయన ఆజ్ఞలు. ఏలియా 40 దినాల ఉపవాసం ఉన్నది ఆయన రాబోతున్నది. ఆయన ఆహాబు రాజుకు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడుతాడు.
ఆ దేవుని పక్షంలో ధైర్యం నిలబడ్డాడు. యజమాని కక్ష కూడింది. ఈ పరిస్థితుల్లో తనను పోషించని సాగర్ నిద్రలో తీసుకెళ్తాను. ఇంకా ఆయన పక్షంలో కొన్ని కార్యాలు ఏదైనా చేయడానికి కోసం కానీ మరి దేవుడు నీకు శక్తి ఇచ్చిన ప్రయాణం ఉందని చెప్పినప్పుడు ఆయన ఉపవాసం ఉండి ఆ ప్రయాణం చేశారు. యేసు ప్రభువారు 40 దినాల ఉపవాసం ఉన్నది కారణం ఏంటంటే ఆయన ఉపవాసం ఉన్న తరువాత సాతానుని జయించారు. ఇక్కడ ఉపవాసము అనే విషయాల్లో మనం చూస్తున్నాం. ఒక్కొక్క సందర్భంలో ఉపవాసాలు ఉన్నారు. ఇక్కడ ఏదైనా రంగంలో మనం చదువుకున్న మూలవాక్యంలో చూస్తే మీరు తర్వాత చదువుకున్నట్టయితే వివరించిన సమయం లేదు. మరోసారి ఎప్పుడైనా ప్రత్యేక వాటిని మనం ధ్యానం చేద్దాం. ఆ సందర్భంలో పరిస్థితులు ఈ ప్రస్తుతం మనకున్న అవసరతను బట్టి ముందుకు సాగిపోతామండి. కాబట్టి ఇక్కడ ఏమేలు ప్రవక్త ద్వారా చూసిన విషయాలు చూస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుని యొక్క చింతన వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క చిత్తం తొలగిపోయారు. కాబట్టి దేవుడు వారి మీద కోపం వచ్చింది. దేవుడు వారిని గదించే పరిస్థితులు వచ్చినాయి. అందుకోసమై మళ్ళీ ఒక హెచ్చరికగా ఇస్తున్నాడు. ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మనపూర్వక తిరిగి ఆయన దగ్గర రండి. వ్రతధరం ఉపవాసాలు ప్రతిష్ఠించండి, వ్రతధరం ఏర్పాటు చేయండి. పెద్దలను దేశంలోని ప్రజలందరినీ యెహోవా మందిరానికి సమకూర్చండి. తర్వాత ఇలా చదువుకున్నాం ప్రత్యేక వాక్య విషయం మోషే మీరు యెహోవా దృష్టికి చెడు నడిచి చేసిన మీ సమస్త పాపం వల్ల ఆయన పాపం పుట్టింపగా అందుకు వాళ్ళ మీద దేవుడు దయచేసినదానికి మోషే ఉపవాసం ఉన్నారు. ఇంకా అలాగున్న యోనాలో కూడా ఉపవాసాలు చేసిన వారు ఉన్నారు. వారు ఉపవాసం తమ చెరువుని అంతా మానుకునగా యెహోవా పశ్చాత్తాపడై వారు చేస్తారన్న కీడు చేయకుండా మానేను. కాబట్టి ఇంకెలాగో మనం చూస్తే కొద్దిగా ముందుకు వెళితే హగ్గయి గ్రంథంలో కూడా హగ్గయి గ్రంథంలో మొదటి ఆలోచన చూస్తే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి అంటారు. అలాగే 27 వచ్చిన చూస్తే 27 వచ్చిన సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఏలాగు సెలవిస్తున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకునుడి. దేవుడు బానిసత్వం నుండి ఐగుప్తు నుండి దేవుడు ప్రజల ఇశ్రాయేలుని వాగ్దానములోకి చేర్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వారు దేవుడి దృష్టి నుంచి తొలగిపోయారు, హెచ్చటం తొలగిపోయారు. అందుకన్నాడు ఈ స్థలంలో మేము నివసింపజేయనట్లు నేను వాగ్దానం చేసి తీసుకొచ్చాను కనుక ఈ స్థలంలో నివసింపజేయనట్లు మీ మార్గంలో మీ క్రియలు దిద్దుకుని అంటాడు. కాబట్టి ప్రియులగా దేవుని సన్నిధిలో ఆ జీవితాలు చక్కబెట్టుకుని సంపూర్ణత సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిలో ఆ క్రియలు దిద్దుకోవడానికి ఉపవాసం ఉన్నది అనే హెచ్చరిక నాకు చేస్తాం. వీళ్ళరా ఆలోచన చేయండి. కాబట్టి దేవుని సన్నిధి ఉపవాసాలు ఈ అన్ని ఎందుకు అంటే కేవలం ఆచారంగా జరుపుకోవడానికి వస్తున్నారు. ఈనాడు మీరు ఎక్కడైనా చూడండి 40 దినాలు ఉపవాసాలు ఉన్నారు, బాగానే ఉంది. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఏం సాధించాలనేది ముఖ్యమా కాదా? ముఖ్యమా కాదా? 40 దినాలు ఉపవాసం ఏంటంటే మాట్లా 40 దినాలు ఉపవాసం ఉన్న దేనికోసం ఉండాలి? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఉపవాసానికి ఒక కారణం తప్పనిసరి ఉంటుంది.
యేసయ్య ఉపవాసానికి కారణం ఉంది, ఏలియా ఉపవాసానికి కారణం ఉంది, మోషే గారి ఉపవాసానికి కారణం ఉంది. అలాగూ మరి యోనా గ్రంథములో నినివే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజు మొదలుకొని అందవస్తులు అయిన వాళ్ళు వచ్చేవాళ్ళకి అలాంటి వారు ఎవరైనా ప్రతి ఒక్క పశువులకు కూడా నీళ్లు పెట్టలేదు, అంత కఠినమైన ఉపవాసం చేశారు. చేసినందుకు తెలుసా తమ చెడు నడత. అప్పుడు యెహోవా వాళ్ళకి చేస్తానన్ను కీడు చేయకుండా మానేను అని క్లియర్గా రాయబడింది అక్కడ. నా మనసు మీతో పంచుకున్నా దేవుడు తను కనబడుతుంది. ఎందుకంటే ఇంకో పక్కన లాగుతుంది ఇది. అవి చెప్పకుండా మీతో చెప్పాలని నేను ప్రయాసపడుతున్నా. కాబట్టి వారు ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు వాళ్ళు చేస్తారు తీర్చేది మాట్లాడాలి. 40 దినాల్లో నినివే పట్టణాన్ని నాశనం చేస్తారని దేవుడు ప్రకటన చేయమన్నాడు యోనాని. అసలు నాశనం చేయాలనుకున్నావు, చేసే ఎందుకు ప్రకటన చేయమన్నాడు? ఎందుకు చేయమన్నాడు అంటే వాళ్ళు నాశనం దేవుడికి ఇష్టం కాదు, వాళ్ళు దిద్దుకుని సరిచేయబెట్టడం దేవుడికి ఇష్టం. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి దేవుడు యోనా చేత ప్రకటన చేయించాడు. ఆ రాజు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ కూడా దేవుడికి భయపడి ఉపవాసం ఉన్నారు. ఉపవాసం మాత్రమే కాకుండా తమ చెడు నడత మానుకున్నారు. అప్పుడు దేవుడు కూడా చేస్తానని కీడు చేయకుండా మానుకున్నాడు. ప్రియులారా, మనము దేవుడి దృష్టికి తొలగిపోతే, చివరికి తొలగిపోతే కీడు వెంటాడుతుంది. ఒక అడుగు పక్కనే వేశాడు, అది అవుతుందని చెప్పి నాకు ఇప్పుడు మీరే గుర్తు చేయాలి, మర్చిపోతాను. ఎందుకంటే అవి అవసరమే, కానీ ఈ సందర్భం పెట్టుకుంటే నాకు సమయం జాగ్రత్త. అవి అవసరమే. మనం దేవుడి చిత్తంలో తొలగిపోయినప్పుడు కీడు వెంటాడుతుంది. ఆ కీడు దేవుడే ఇస్తాడు. ఎందుకు మీ తరగతులు నేను ప్రతిరోజు మన కార్యక్రమం రాసేటప్పుడు మొన్న అధ్యాయంలో లేవి కన్నా చివరి అధ్యాయం ఇచ్చారు వెలిగిపోతాం. అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి పొందులకి అవన్నీ కూడా తీర్పులు అందుకున్న ఒకసారి మీతో తీర్పుల మీద మాట్లాడారు. మనం కలిగే ప్రతి బలహీనత, ప్రతి సమస్య దేవుడిచ్చే తీర్పు. అక్కడెక్కడ ఉన్నది తీర్పు, ఇక్కడ కూడా ఉన్నాయి తీర్పులు. దేవుడు మనకి ఇచ్చే ప్రతి సమస్య, ప్రతి బలహీనత, ప్రతి విధమైనటువంటి ఇబ్బంది దేవుడిచ్చే తీర్పు. అంటే దానికి ఏదో కారణం ఉంది. ఏదో దేవుడికి వ్యతిరేకంగా ఉన్న కారణాన ఆయన ఏదో ప్రతి గురి చేస్తే అది తీర్పు అని రాశారు బైబిల్లో. మీ తల చదువుకుంది లేవి కాండము 26 అధ్యాయం 27 అధ్యాయం 2 అధ్యాయంలో కూడా చదువుతుంటే వణుకు పుట్టిపోయిందంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ప్రవర్తించే విధానానికి ఆయన ఇచ్చిన ఇబ్బందులు తీర్పులు క్లియర్గా రాశారు. అక్కడ తీర్పులు అని క్లియర్గా రాశారు. అక్కడ గుర్తుపెట్టుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లేవి కాండం 26 అధ్యాయం 27 అధ్యాయం 2 అధ్యాయంలో తీర్పులు అంటే ఈ లోకంలో మనకు కలిగే ప్రతి ఇబ్బంది, సమస్య దేవుడిచ్చే తీర్పు. అంటే కొన్ని తీర్పులు ఇక్కడే జరుగుతాయి. ఎందుకు తెలుసా? అలా చేసి ఇక్కడ నిర్ణయించే వాళ్ళకు కూడా హెచ్చరిక చేశారు. నేను నా 40 దినాల్లో నాశనం చేస్తానన్నాడు. 40 దినాల్లో నాశనం చేస్తానన్నాడు. అప్పుడు కదా పశువులు కూడా మేత పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళందరూ ఉపవాసాలు ఉండి అంత మాత్రమే కాకుండా చెడు నడత మానుకున్నారంట. అప్పుడు దేవుడు వాళ్ళు చేస్తామన్న కీడు చేయకుండా పంచాయతీ ఎవరికి వదిలిపెట్టాడంట. అంటే మనము దేవుడు రక్షించబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. మనం అందరము కూడా దేవుని చిత్తం నెరవేర్చవలసిన వారము. అయితే ఏ విధంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని తీర్పులు వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే మనం సరిచేయటానికే వస్తాయి. అవి ఎలా సరిచేయబడతాం? మనకు ఇబ్బంది పడినంత మాత్రాన మనం కాదు, మనం సరిచేయబడాలి. దానికోసం ఏం చేయాలంటే క్రియలు దిద్దుకోమన్నాడు కదా, తర్వాత ఆ చెడునంతా మానుకోమన్నాడు కదా, వాటన్నిటి నుంచి మానుకోవటం మన వల్ల అయ్యే పని కాదు. అబద్ధం ఆడకూడదని అనుకుంటాం, ఇది తెలుసు మనకి అబద్ధం ఆడతాం. కోపడకూడదని తెలుసు మనకే కోపడతాం. తిట్టకూడదని తెలుసు మనకే తిడతాం. బూతులాడకూడదని తెలుసు మనకి బూతులాడతాం. ఇలా ఏదైనా సరే చెయ్యాలి, పాపం నరకానికి వెళ్ళాలని ఏ ఒక్కరికి ఉండదు.
పాపం చేయాలి, నరకానికి వెళ్ళాలి ఉండదు, ఊరికే ఉండదు. ఈ దానికి రకరకాల కారణాలు ఉంటాయి, అలా పక్కన పెట్టండి. సరే, అయితే మనం తప్పుడు సరిచేయబడకపోతే మనం నిత్య నరకానికి వెళ్తాం. యోగ్యులుగా తీర్చబడకపోతే, ఆయనకి ఇష్టంగా మనం మార్చబడకపోతే నిత్య నరకానికి వెళ్తాం. ఈ లోపల మానవ జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, కానీ యుగాలు ఆ నరకంలో ఉండాలి. కాబట్టి అలాంటి నరకంలోకి వెళ్లకుండా, నిత్యాయులకు వెళ్లకుండా మనము యోగ్యులుగా తీర్చబడటానికి, సరిచేయబడటానికే ఆనాడు పెద్దలు పరిశుద్ధ దేవుడు ఈ లెటర్ డేస్ ఏర్పాటు చేయడంలో వారికి ఆలోచనలు ఇచ్చి ఉంటారు నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఇలా ఆలోచన చేసిన తర్వాతనే నాకు నిర్వచనం వచ్చింది. కాబట్టి ఇవి మేలే, లెటర్ డేస్ ఆచరించడం అనేది మేలే కానీ కీడు కాదు. వాక్యంలో అయితే లేదు. అంటే నియామక దినాలు అనేవి దేవుడు ఏర్పాటు చేసినవి, ఆ ప్రజల యొక్క మేలు కోసం, సంఘ యొక్క క్షేమాభివృద్ధి కోసం దేవుడే తన బిడ్డలకు ఆత్మావేశం కలిగించి ఏర్పాటు చేయించిన, మనుషుల ద్వారా ఏర్పాటు చేయించిన నియామక దినాలు కూడా ఉన్నాయి. ఏర్పాటు చేసినవన్నీ నియామక దినాలు అంటారు బైబిల్లో ఉన్నవి. ఆ నియామక దినాలను ఆచరించాలి. ఆచరిస్తే మేలుంది, ఆచరించడం మేలే ఉందని కీడు మాత్రం లేదు. 10 డేస్ ఆచరించడం వలన ఉంటే మేలే ఉన్నది, జరిగితే మేలే జరిగింది, కానీ కీడు మాత్రం లేనే లేదు. అయితే అవి ఎలా ఆచరించాలి? ఈనాడు ఇవి కూడా ఆచారం అయిపోయాయి. అడుగుదాం ఎవరన్నా, మనం ఇప్పుడు సరిగా అయినట్టుగా చూసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా 40 దినాలు పాసిగా ఉన్న వాళ్ళని అడుగుదాం, అడగండి. ఎవరి మొక్కలు అడగండి. 40 దినాలు ఉపవాసం ఉన్నారు కదా, ప్రార్థన చేశారు కదా, ఏదైనా ఒక్కడ పోయిందా, మీరు ఒక్కడ పోయిందా అడగండి. పోనీ సంపాదించుకోవాల్సింది ఒక్కటన్నా సంపాదించుకున్నారా అడగండి. సంపాదించుకున్నారని చెబుతారేమో, ఇది పోగొట్టుకున్నారని చెబుతారేమో. అలాంటప్పుడు 40 కాదు, మోసే వల్ల 2 పదేళ్ళు 40 దినాలు 80 రోజులకి మొత్తం ఉపయోగం ఏముంది? అదొకటి అన్నమాట. సరిచేయబడే స్థితిని సంపాదించుకున్నప్పుడు 40 80 దినాలు ఉంటే మాత్రమే ఉంది, 360 రోజులు ఉంటే మాత్రమే ఏముంది? కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన దినాలను అందుకని ఏమన్నాడంటే వ్రత దినాలు అన్నాడు. ఏమన్నాడు? వ్రత దినాలు అన్నాడు. వ్రతం అంటే తెలుసా నీకు? ఏదో వ్రతం పెట్టినట్టుండదే అంటే దీక్ష. కొంతమంది గడ్డి పెంచుకుని కొన్ని నెలలు పోతుంది, కాదు పొందదు. అది అలవాటు ఆచారం మనకు. కొంతమంది ఏమో మరి సొంతలు నల్ల బస్తాలు వేసుకున్నారు. వారం 40 దినాలు చాలా నిష్ఠ ఉంటారు. ముస్లిమ్స్ అయితే ఉమ్మి కూడా మింగరంటారు, ఉమ్మి కూడా మింగరంటారు. తెల్లారి వాటికల్లా తినేస్తారు. అదే ముస్లింలే చూస్తున్నాయి. వాళ్ళు తెల్లారేసరికి తినేస్తారంట, మళ్ళీ పొద్దుగు కింద తింటారంట. ఈ మధ్య మాత్రం మంచి దగ్గర ఉమ్మి కూడా మింగుతారు. అందుకని ఉపవాసం వాళ్ళు కూడా అడగండి. మామూలుగా ఉపవాసాలు తీసి కఠినంగానే చేస్తారు. వాళ్ళైనా అడగండి. అంటే ఉపవాసాలు అయితే ఉంటున్నారు, మన తెలుగులో ఎదుర్కొండి. ఉపవాసాలు అయితే ఉంటున్నారు, కానీ దిద్దుబాటు అనేది లేదు. ఉపవాసాలు ఇక్కడ ఏమన్నాడు? మనం ఏం చూసాము వాక్యంలో? వ్రతదినం ఏర్పరచండి, ఉపవాస దినం ఉపవాస దినం ఉపవాస దినం ప్రత్యేకించండి, వ్రత దినం ఏర్పరచండి, యెహోవాను బతిమాలుకోండి. 3 విషయాలు: ఉపవాసము, వ్రత దినము, బతిమాలుకోవటం. ఉపవాసాలు ఉంటున్నారు కానీ బతిమాలుకోవటం ఉందా? మనము వీటిని శ్రద్ధగా వీటిని పాటించిపోయిన కారణం ఏమిటి అంటే, ఎంత ఆలోచన చేసినా 40 దినాల పాటు మనము ఎక్కువ సమయం ప్రార్థనలు గడిపేటువంటి అవకాశాలు మీకు. ఎందుకని?
ఆ 40 దినాలు మీరు ఏ పని మానుకోలేదు. ఉపవాసాలు అంటే పని చేసుకుంటాం, ఉపవాసం ఉంటాం కరెక్ట్ కాదు. అది ప్రార్థనలు ఎక్కువ గడపాలి. ఉపవాసాలు ఉన్నప్పుడు ప్రార్థనలు ఎక్కువ గడపాలి. ప్రార్థనలు ఎక్కువ గడపనప్పుడు ఉపవాసం ఉపయోగం లేదు. ఇంకో విషయం చెబుతున్నా. ఉపవాసం లేని ప్రార్థన కలిగిన ఫలితం ఉండదేమో కానీ ప్రార్థన లేని ఉపవాసానికి ఏ మేలు ఉండదు. ఉపవాసాలు అన్నిసార్లు ఉపవాసాలు కావాలి. అయినా కొన్నిసార్లు దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. ఉపవాసం లేని ప్రార్థనకైనా కార్యం జరుగుతుందేమో కానీ ప్రార్థన లేని వట్టి ఉపవాసానికి ఏ కార్యాలు జరగవు. మరి ఉపవాసం ఉంటే తగినంత ప్రార్థన చేయాలి, చేయడం. ఒకరోజు మానుకోవడం మనం పెద్ద ఇబ్బంది పడతాం. ఇక 40 రోజుల పాటు పని లేకుండా ప్రార్థన గడపాలి ఎక్కువ అంటే అది ఎక్కడ సాధ్యపడింది? ఆ మహానుభావులు లేదు, వాళ్ళు ఉంటారు. ఒక ఆశ, ఒక తపన అనేది నిజంగా దేవుని విషయంలో ధన్యులని చెప్పి ఆ 9 మొట్టమొదటి ప్రభు చెప్పిన కారణం ఏంటంటే ఆత్మక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఈనాడు అరుదైపోయారు. ఆత్మను గురించి, ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చేవారు అరుదైపోయారు. ఆత్మ గురించి ఎవరు ఆలోచించేవారు లేదు ఈనాడు. ఆత్మ గురించి పట్టించుకునే వాళ్ళు లేదు ఈనాడు. నేను జీవితంలో లోకస్తుల సంగతి కాదు చెబుతుంది, విశ్వాసం గురించి చెబుతున్నా. లోకస్తుల గురించి చెబుతుంది. విశ్వాసులలో దేవుడైన వారిలో ఆత్మను గురించి ఆలోచించేవారు, ఆత్మ విషయంలో శ్రద్ధ వహించేవారు, ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అరుదు. చాలా తక్కువ. అసలు తప్పైద్దాము, చాలా తక్కువ. మన గురించి ఒకరికి అనొచ్చాము, ఒకరికి అనొచ్చాము, అది కూడా అనుమానంగా. ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు లేరు. ఈ ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అలా ఆలోచించేది కాదు. ఎందుకంటే అసలు వింటున్నారు కానీ ఈ ఆత్మ ఏంటో, ఈ ఆత్మ తర్వాత ఎక్కడికి వెళ్తుందో, అసలు ఏంటి అన్ని విషయాల గురించి ఆలోచన చేసి ఒక అవగాహన వాళ్ళు ఎవరున్నారు? కానీ దేవుని పిల్లమైన మనం ఖచ్చితంగా రావాలి, కానీ రాగలం. కాబట్టి అందుకోసమయ్యి మరి 40 దినాలు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఇంకేం చేయాలి? నడత మార్చుకోవాలంటున్నాడు, క్రీడ దిద్దుకోవాలంటున్నాడు, నడత మార్చుకోవాలంటున్నాడు. నిలుపత్తులు చిన్నంత మానుకున్నాడంట. మనం మానుకోవాలంటే మనలో ప్రార్థన పూర్వక ప్రయత్నం చేస్తే సాధ్యపడుతుంది. అందుకనే పౌలు గారు కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో 24వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం, 127వ పేజీ. అపోస్తుల కార్యముల 127వ పేజీ, అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటున్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి. పొందనటువంటి మాట ఈలాగున దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ ఏదో కాదు అసలు. అందుకనే బైబిల్లో ఏదో ఒక కాయల అది అవసరం పెట్టి ప్రతి పదాన్ని ఆలోచించాడు. అక్కడ దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా, దోషము లేనిదిగా, పవిత్రమైనదిగా ఉండినట్లు నా మనస్సాక్షిని అభ్యాసము చేసుకొనుచున్నాను అని పోలుగలుగుతున్నాడు. అభ్యాసము అంటే అంటే అభ్యాసం అంటే సాధన. అందుకనే గురించి నిర్వచనం నాకు సజీవ క్రైస్తవ జీవిత అభివృద్ధికి సాధన కాలమే ఈ శ్రమల కాలం. ఇలాగ జరుగుతున్నాయా ఈనాడు జరిగే ఈ మండల కాలాలు, ఈ ఉపవాస దినాలు, ఈ నెట్టి డేస్ ఇలాగ ఏ శ్రమలు జరుగుతున్నాయో చెప్పండి.
సేవకులు బాగానే వాక్యం చెప్తున్నారు, సేవకులు బాగానే వాక్యం చెప్తున్నారు, కానీ థియరీ మాత్రమే ఉంటుంది కానీ ప్రాక్టికల్ అసలు లేదు. ప్రాక్టికల్ అసలు లేదు. సాధన దినాలు, ఈ దినాలు ఏ దినాలు? వ్రత దినాలు. దీక్ష అంటే ఏంటంటే, వ్రతం అంటే దీక్ష, ఒక దీక్ష అంటే దాని మీదే. ఎందుకు నలుగురు ఏర్పాటు చేశారు? అలాగైతే నలుగురు చేసి ఆ హింసం భక్తుల్లాగా లేకపోతే ఇంకొకలాగా ఉండొచ్చా? అడుగుతానికి కాదు. 360 రోజులు ఇలా చేయగలమా? జీవితాంతం ఇలా చేయగలమా? జీవితాంతం ఉపవాసం ఉండగలమా? జీవితాంతం అంత ప్రార్థన చేయగలమా? అంత ప్రార్థన చేయగలమా? అంటే కొన్ని దినాల పాటు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ఆశక్తితో భారంతో ప్రార్థన చేస్తే ప్రభువు ఆ జీవితాన్ని ఇస్తాడు. అది జీవితం అంతా ఉపయోగించుకునేదానికి ఉపయోగపడుతుంది. అట్లా సంవత్సరం ఒకసారి ఒక 40 దినాలు ఉపయోగం సాధ్యపడింది. 40 దినాలంటే ఎవరైనా ఆశ కలిగిన వాళ్ళు, ఆశ కలిగిన వాళ్ళు, ఆత్మ విషయమై తప్పించిపోయే వాళ్ళు ఉంటారు, ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసంతో పాటు వారు పరిశీలన చేసుకుంటారు, పరీక్షించుకుంటారు, ప్రార్థన చేస్తారు, సంపాదించుకుంటారు. దాన్ని సాధన చేసేది ఒక మామూలుగా మీరు నాటుకు పాల్గొనేటప్పుడు కొత్తగా ఆడపిల్లలు చిన్నపిల్లలు తీసుకెళ్తారు. అప్పుడు అరుపులు వేస్తారు అనుకుంటా, మొట్టమొదటిసారి పనికి అరుపులు ఇస్తారు. ఏం చేస్తారు? ఒక సంవత్సరం కొన్నాళ్ళు పట్టు అరుపులు వేస్తారు, పక్కన పని మళ్ళీ సీజన్ వచ్చేసరికల్లా ఆయన సీన్ అయిపోతుంది. అందరితో పాటు కోసేస్తుంది, అందరితో పాటు నాటేస్తుంది. సాధన అలవాటు. ఇది కూడా ప్రార్థన పూర్వకంగా ప్రయత్నం చేస్తే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విధంగా ఈ 40 దినాలు పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ అసలు ఏమేమి ఉన్నాయి, ఏం తీసేసుకోవాల్సి ఉంది, ఏం సంపాదించుకోవాల్సి ఉంది, నేను అన్ని విషయాల్లో క్రీస్తు స్వరూపుడై ఎదగడానికి నేను ఎంత లోటుగా ఉన్నాను, ఎంత దూరంలో ఉన్నాను, ఇవన్నీ నేను సరి చేసుకునే ప్రభు పోలికలకు రావడానికి నాలో నేను తీసేసుకోవాల్సి ఏమన్నవి, సంపాదించుకోవాల్సి ఏమన్నవి అని ఈ 40 దినాలు పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ వాటి విషయమే ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి బాధ కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు సహాయం చేస్తాడు. దేవుడితో ప్రభు సహాయం చేసి మనుషులు ఆశ్చర్యపడే స్థితిలోకి నేను మార్చేస్తాడు, రూపాంతరం తీసుకొస్తాడు. మనం పోయి ఆ పండుగ కాదు, పాట పొందినట్టు ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. కాబట్టి ఎత్తైన పండుగ అక్కడ, ఎందుకంటే ఏకాంత స్థలం కోసం ప్రభు వెళ్ళాడు, శిష్యులు వెళ్ళారు, అవసరం కూడా తప్పలేదు. మేము కూడా ఆ 3 సంవత్సరాలు ఏమో పండుగకి వెళ్ళాము. అప్పుడు మానసులు అరుణాచలం వెళ్ళాం. ఆ చంద్రమయ్య సభలు అక్కడ ఏర్పాటు చేస్తే 3 రోజులు 3 సంవత్సరాలు తీసుకెళ్ళి వస్తాయి. వెళ్ళాము అక్కడికి. తర్వాత ఆ మీటింగ్ అయిన అందరూ కలిసి పోయి చెట్లకి కిందకి వెళ్ళి గుంపులు అప్పుడు మీటింగ్లు వేరు. ఫస్ట్లో ఒక మీటింగ్లు ఆ విధానం వేరు. ఇప్పుడంతా మీటింగ్ సాదా అయిపోయింది. ఆనాడు అట్ట కాదు. మీటింగ్లు అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక అరగంట రెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కొంచెం ఆత్మీయంగా బాగున్నారనుకున్న వాళ్ళకి ఒక 10 మంది అప్పుడు చెప్పాము, మా చెట్టు కిందకి వెళ్ళి ఇలా పంపించి ప్రార్థన చేయించాను. అప్పుడే నాకు పంపించిన నా పేరు గురించి ప్రార్థన పిలిచిపెట్టిందంటే నా కోసం వెళ్తాను దిగిందని నేను చర్చేస్తున్నాను. నాకేం అర్థం చేసేది ఏదైతే నా కోసం అట్లా ఉంటే అనుకుంటారు. ఇప్పుడైతే సరదా కొంటారు. ఏదైనా సరదా కానీ భోజన ప్రాధాన్యత, తర్వాత మీటింగ్ సరదా ఇవి అయిపోయింది. ఏం జరుగుతుంది, ఏం జరుగుతున్నా. కాబట్టి ఇప్పుడు కదా ఈ యొక్క ప్రత్యేక ఈ వ్రత దినాలు, వ్రతం అంటే ఒక దీక్ష దినాలు. ఒక దీక్ష అంటే ఇక మిగతావి ఆ 40 రోజులైనా భౌతిక పరమైన లాభాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. భౌతిక పరమైన లాభం అనేది మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక గురిగా ముందు పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి, ఏమి తీసుకోవాలి అని ఆలోచన చేసుకుని వాటి విషయమై కనుక
దేవుడి స్థితిలో ఆశించడం ప్రార్థన చేస్తే అద్భుతంగా ప్రభు కార్యం చేస్తాం. ఏదో చెప్తే నేను వివరించలేదు, కానీ అది ఎవరైనా అందరికీ చెప్తే ఆశ్చర్యపోతాను. 3 రోజుల ఉపవాసాలు ఎంతగా తెలుస్తాను. 3 రోజులు అయితే ఒక్కటి మీరు ఆలోచించాల్సింది, 3 రోజులే కానీ ఎలా ప్రార్థన చేస్తుంటాడు అనేది ఆలోచన చేయాలి. చేసింది 3 రోజులే, ఎలా చేస్తుంటాడు? ఎవరు ఉపవాసం ఉపవాసం పెద్ద లెక్కే కాదు. ఆ జీవితం అంతటి ముందు వెళ్ళిపోయేది అందరూ తెలిసే బయట తెలుసు. 40 రోజులు వేసినప్పుడు ఒక్కపొడి మాత్రమే 40 రోజులు మామూలు 40 రోజులు అసలు కూడా వేసిన వాళ్ళు ఆత్మీయతలు నాకు జనసేన ఒక పూట అనేది ఉంది. ఈ రకంగా నుంచి దాకా బహుపూట లెక్కే ఉంది. ఏదో తిన్నాక అసలు మీద కూడా అడుగుతున్నారు వాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఇప్పుడు 3 రోజులు అంటే మనకి అమ్మో అనేది చచ్చేవాడు అందరూ మా పెద్ద పొగలుగుతారు. మొదలైతే ఉండవచ్చు. కాబట్టి 4 దినాలు కనీసం బాగా సరే ఊపడుతున్నా తెలియదు సరే ఒక పూట ఉపవాసం కలితే బాధ్యత ఉంది సార్ అంత ఇదిగా సరే 2 పూటలు ఒక పూట ఉపవాసం ఉంది. కానీ పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ పట్టుదలతో నీవు సంపాదించుకోవాల్సింది ఏంటో పోగొట్టుకోవాల్సింది ఏంటో నువ్వు నిజంగా గ్రహించి ఎదుగుతున్నాను చెప్పి కనుక ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేస్తే సాధన చేస్తే తప్పకుండా రూపాంతరాలు నడిపించబడతాం. ఇది జరగడం లేదు. అందుకు నేను ఇన్ని సంవత్సరం పంచాయతీ పెడతాను కూడా ఇవి ఏర్పాటు చేయలేదు. కారణమే ఇది జరగదు. ఆచారంగా చేయదలుచుకోలేదు. ఇది జరగదు. అన్ని 40 రోజులు నిజంగా ఒక లాభాన్ని పాల్గొనగలిగిన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కలిసి మన సమాజం? 40 రోజులకి నాకు ఈ భౌతిక ఏ లాభం నాకు వద్దు, నేను ఉపవాసం ఉంటాను, సమయం ఇచ్చి నా పరిస్థితులు ప్రార్థన చేసుకుంటాను అనగలిగిన వాళ్ళు ఒక్కరు ఉంటారా? కష్టం, చాలా కష్టం. అసలు ముందు ఆయనకి ఉపవాసం ఉంటుందే దాన్ని నేర్చుకోవాలి. ముందు ఈ ధనాశకు ఈ ధనాపేక్షను ఆ చెవుడికి నేను 1 సంవత్సరం పెరుగు ఉపవాసం. ఎందుకంటే నేను ఊదరికి అనుకో ఎంత పలవ పెట్టు, ఎంత చికెన్ పెట్టు, పెరిగే లేదనుకో నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ఏం పెట్టి అదే ఎలబచ్చలేసి పెరిగేసాడు మస్తు చేశాడు అనుకుంటే ఇష్టంగా ఈ సంవత్సరం తీయకుండా అనుకుంటా. పెరుగు వదలలేదు. అంత ఇష్టం నాకు ఏంటంటే నెయ్యి కూడా అంత ఇష్టం. ఎక్కువగా తింటాను. ఎంత తింటానో చెప్పలేదు. అందుకని బట్టి చేయాలి అంత ఇష్టం నాకు. ఈ మాంసాల మీద ఆడితే చాలా అంత ఉండదు నాకు. రుచి చూడటం తప్ప అడగలేంట్లో ఇష్టంగా అంత తినేది లేదు. ఇట్లాగే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆత్మకు ఆ ప్రాధాన్యత ఇచ్చి ఒక 40 దినాలు ఏమైనా ఆర్థికం తిన్నాను లేకపోతే అనే మనస్సు నిజంగా తెచ్చుకోగలిగి ప్రార్థన ఎక్కువ చేయగలిగి దేవుని పరిశ్రమ చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటే ఖచ్చితంగా రూపాంతరం నడిపించబడతాం. ఖచ్చితంగా శక్తిస్థానికి మార్చబడతాం. ఖచ్చితంగా దేవుని చిత్రంలో నడిపించబడతాం. ఇందులో 100% నిజం, అందులో సందేహం. అలా జరిగే అవకాశం లేదు. అలాంటప్పుడు ఎందుకు అసలు ఆచారంగా చేసే అవసరం ఏమైంది? ఎందుకు చేయాలి ఆచారం అనే ఉద్దేశంతోనే కాదు. ఇలా ఆలోచిస్తుంటే చదువుకుంటే ఆలోచిస్తూ ఉంటే వేదన చింత బాధ మామూలు గుర్తులేదు. నాకు అనిపించింది సరే ఇన్ని వలన ఉంటారు, పిచ్చుకులను ఉపయోగించుకుంటారు, సరే పంటలు ఉపయోగించుకుంటారు కదా. చెప్పాల్సిన చెబితే కొంతమంది చేస్తారు కదా. ఏమో ఈ విధానాలు ఇప్పుడు చెప్పించేస్తే కనీసం కొంతమంది సరిచేయబడకపోతారా, లేదా వాళ్ళిద్దరన్నా ఇటువంటి సరిచేయబడిపోతారా కానీ అది అనిపించింది. కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. వ్రత దినాలుగానే పాటించాలి. ఉపవాసం అంటే బహుమానం ఒకటే కాదు. ఉపవాసం వచ్చి ధ్యానం చేద్దాం తర్వాత బహుమానం కూడా ఒకటే ఉపవాసం కాదు. ప్రార్థన గురించి ఎక్కువ సమయం ప్రార్థన నువ్వు ఒకరు నీ అవసరాలు బట్టి సరే గుర్తు చేసుకుంటే ఎప్పుడైనా ఉపవాసం ఉండలుచుకుంటే ప్రార్థన ఎక్కువగా చేయండి. నీకు ప్రార్థన చేసే సమయం లేనప్పుడు ఉపవాసం ఉండాలి. ప్రార్థనకు ఉపవాసం జోడింపే కానీ ఉపవాసానికి ప్రార్థన జోడింపు కాదు.
ప్రార్థన ముఖ్యం, ఉపవాసం కూడా ఉంటే మంచిది. కానీ ఉపవాసం ముఖ్యం, ప్రార్థన ఉంటే మంచిది కాదు. ప్రార్థన ముఖ్యం, ఉపవాసం జోడింపు. అందుకే చెప్పా, ఉపవాసం లేని ప్రార్థన కన్నా జవాబు ఉంటుందేమో కానీ ప్రార్థన లేని ఉపవాసానికి ఏమైనా ఉండదు. అసలు ఒక్కడు కూడా ఎంత కూడా ఉండదు అసలు. కాబట్టి దయచేసి ఎవరైనా ఈ 18 డేస్ ఉపయోగించుకోవాలనుకుంటే మీ ఓపికను బట్టి ఒక పూట తినగలిగితే తినండి, ఒక పూట తినే ఉన్నది ఉండండి, 2 పూటలు తిని ఒక పూట ఉపవాసం ఉంటే ఉండండి. వాటి ప్రాధాన్యత చెప్తారు. కనీసం ఉపవాసం మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ప్రార్థన ఎక్కువ చేయండి, ప్రార్థన ఎక్కువ చేయండి. ఆదిని సమీపించుకోండి. మరి ఎక్కువ కాలాలు చేశారు. మనకేమో సమాజం కూడా బాగా ఆదిని సమీపించుకోండి. మరి ఎక్కువగా చేయాలని ఏదో మనమే ఉండగా బాగుంటుంది. మన ప్రయత్నాలు మన ఆలోచన. 3 వారాలు 3 రోజులు ప్రార్థన పెడితే ఎంతమంది పండుగ, ఎంతమంది పండుగ. ఎందుకంటే ఉన్నదాన్ని విశ్వాసలే కదా, విశ్వాసంగా ఉండదు మనకి. కాబట్టి వారం 3 రోజులు పెడితే పండుగ చేసుకుని అంతమంది ఉన్నారు. ఆచారం కోసం వచ్చే భక్తులకి, ఆచారం కోసం వచ్చే విశ్వాసులకి బాగుపడాలి, బాగుపడాలనేటువంటి స్థితి లేనటువంటి వాళ్ళకి 3 రోజులు పెడితే ఇవి అసలు ఆదివారం పెడితే ఇంకా మంచిది. ఆ 3 రోజులు కాకుండా ఆదివారం పెడితే ఇంకా మంచిది. కానీ ఆత్మదానం కలిగిన వారి పరిస్థితి అలా ఉండదు. మరి ఎక్కువగా వాక్యాన్ని ప్రాధాన్యత మనసే మనకు రాకపోయా అక్కడ చెబుతుంది ఉన్నంత వరకు కాదు, ఆదరణ సమీపించు చూసుకోండి. మరి ఎక్కువగా ఆలోచించి చూడలేదు, చూసుకుంటే ఏమైతుందో ఇంకా పెంచండి, ఇంకా పెంచండి, ఇంకా పెంచదని వాక్యం చెబుతుంది. తగ్గించండి, తగ్గించండి, పోయింది. దయ్యం పట్టిన వాళ్ళు చెప్పండి, దయ్యం పట్టిన వాళ్ళు అభిప్రాయం పెట్టిన దయ్యాలు ఎక్కడి నుంచో రావు. దయ్యం పెడితే మనిషిని వాక్యం నుంచి పక్కకు తీసేది. దయ్యం పట్టిన ఏ మనిషి కూడా వాక్యం నుంచి పక్కకు తీయకపోలేదు. దయ్యం పట్టింది. దయ్యం నరకాల్లో దయ్యాలు అంటే పడిపోయి మీ దేవుడు అంటే 13 అత్యంతరే ఆరు దయ్యాలు ఉంటాయి. కాదు కాదు, దయ్యాలు పట్టి ఇక్కడ. అందుకనే దయ్యాలు మాటలున్నా ఇంతకు నేర్పించబడ్డాం. ఒక మాటిని అసలు వాస్తవానికి సేవకులు సలహా ఇచ్చి ఉండడం బైబిల్ చెబుతుంది. ఒక్కలు పెట్టుకోండి. అంత స్థితిగా లేరు. అది నా దౌర్భాగ్యం, అది నా దౌర్భాగ్యం. ఒక్కలు లేరు. అయ్యా సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇంకెలా చేస్తే బాగుందని చెప్పి మంచి మాట చెప్పుకోలేదు. ఏ కాదు ఉండదు ఓడగొట్టానికి సలహా ఇచ్చేవాళ్ళు ఎక్కువ. ఎందుకు తీసుకోలేదు సలహా? మీ సలహా మాకెందుకు అసలు? ఇది మంచి చెప్పేవాళ్ళ, సంరక్షణ కోరేవాళ్ళ, లేక సంఘాన్ని వాళ్ళు ప్రేమించేవాళ్ళ, లేదంటే భారం అంటే మీ హృదయంలో కన్నా మూల కన్నా భారం ఉన్న వాళ్ళ మీరు మీ మాట తీసుకోవడానికి, నేను మీ ఆలోచన తీసుకోవడానికి, మీ సలహా తీసుకోవడానికి ఎంత ఆలోచిస్తారు తెలుసా? ఒక విషయం, ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక విధంగా తీసుకుంటే ఎంత ఆలోచిస్తారో తెలుసా? దేవుడు రాజ్యం కోసం ఆశపడుతూ ప్రయాసపడేటువంటి స్థితి లేకుండా భక్తి చేస్తున్నామంటే ఎంతకంటే దౌర్భాగ్యం మనం పొందుతాం. అన్నారంట, ఇదే మీ పాస్టర్ చెప్తారు. ఏం చెప్తారు? అక్కడ మాత్రమే చెప్తారు. మా పాస్టర్ చూసి కోత అన్నది కోత కాదు, మా కర్మ ఎంత అయిందని అన్నారంట. అందుకు నేను చూస్తూ చెల్లించుకోమని అక్కడ అన్నా కానీ నిలబెట్టారు. ఎంత మా పాస్టర్ చూసి కోత ఆ కోత ఈ కోత కాదు, మీరైతే ఉన్నాను కూడా ఉంటారంట. తెలుసుకోండి. అది చాలే ఇబ్బందులు. ఇష్టమైతే ఒక్కరు కాసేపు మారుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆలోచించి ఏం చేస్తారు? సరే ఏదైనా చేద్దాం, ఎట్లన్నా కానీ దేవుడి రాజ్యం సంపాదించుకోవాలి, ఎట్లన్నా కానీ దేవుడి రాజ్యం సంపాదించుకోవాలి. దేవుడి రాజ్యం సంపాదించుకుంటే ఖచ్చితంగా మనము దేవుడి యొక్క వాక్యానికి లోబడాల్సిందే. సమర్థింపులు ఇదే ఉందలే అదే ఉందలే ఈ ఒక్కటే ఉందలే ఇవన్నీ కూడా సమర్థింపులే పనికిరావు. దేవుడు లేనప్పుడు భక్తి చేస్తున్నారు, దేవుడు ఉన్నాడప్పుడు భక్తి చేస్తున్నారు. ఉన్నాడన్నా రుజువు నిజంగా లేకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆలోచించి నేను చాలా మంది నాకు నేను చూసిన మీకు చెప్పదు నాకు లేదంటున్నాను.
సరసం నిలిపోయిన కాయతలు అక్కడ కాకుల్లో సంవత్సరం నిలిపోయిన కాయతలు లేవు ఏమని ఎవరంటారు? దేవుడు అంటున్నా నేను లేని సంగతి లేవు తెలియదా? ఏ ప్రతి అంటాడా? లేనప్పుడు కూడా లేదా వడ్డీకి రాసి తెచ్చి అయ్యా నాకు అన్నాడు దేవుడు. మన దేవుడు నిజంగా లేనప్పుడు నాకు ఏమైంది లేవు ఇంట్లో. అలాగే చెబుతున్నాడు ఏమని గుడ్డి పట్టింది మరి ఇంకా ఎందుకు పని వాళ్ళు వర్ణిస్తే యజమాని ఊరుకుంటాడా? అలా అనిపిస్తావా దేవుడికి అని చెప్పి. అంటే ఎంత భయమైన అనుకున్న అవసరం ఆలోచన చేయండి. చాలా ఇష్టం చూడండి. నేను కార్డు తెచ్చేయాలి ఇప్పుడు ప్రార్థన కూడా గ్రేట్ చేస్తాను. ఏవి పక్కకుండా అవి చేస్తాను. అవి తీసిన కార్డు చేస్తాను. దేవుడికి ఇచ్చి మన శ్రేష్ఠంగా ఉన్నది. దయచేసి వినండి. అందువల్ల దయచేసి ఈ ప్రత్యేకమైనటువంటి వ్రతదినాలని ఎవరికి ఉపయోగించాలి? ఎందుకంటే ఆత్మీయంగా బలపడాలని ఆశ కనుక మీకుంటే ఉపయోగించండి. దినమంతా ప్రార్థన చేయలేకపోయినా కొంత ఇదివరకు చేసే ప్రార్థన కంటే పెంచండి సమయం. ఇదివరకు చేసే ప్రార్థన కంటే సమయం పెంచండి. ప్రార్థన చేయండి. ఉపవాసం ఒక పూట ఉంటే ఇష్టం, 2 పూటలు ఇష్టం, 3 పూటలు వద్దులే. ఒక పూట ఉంటే ఇష్టం పర్వాలేదు. 2 పూటలు జరుగుతుంది. 6 దినాలు ఏదో పూట పోవాలి. ప్రార్థన ఎక్కువ చేయండి. పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, దేవుని తీర్మానం చేయండి, అడగండి దేవుణ్ణి. ఒక బలైన విషయంలో 3 దినాలు ఉపవాసం ఉంటుంది. దేవుడు అంత కాబట్టి ఒక 3 దినాల కోసం నువ్వు నిజంగా చేయండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు 4 విధాలు చేస్తే దేవుడు అయిపోతావు. మీరందరూ దైవులని దేవుని కుమారులని ఆయనే మీకు సెలవిచ్చింది అన్నారు భక్తులు. తన శక్తిని అదుపులోన పెట్టిన వాడే గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా అన్నాడు. నేను తనకు ఇప్పుడు దాన్ని కోరుకుంటాను. ఎందుకంటే ఆ శక్తి దేవుడు ఇస్తే తప్ప మనుషులు సాధ్యపడతావు. ఎవరి వల్ల కూడా కాదు, ఒక దేవుడు ఇస్తే తప్ప. అలాంటి వారిని దేవుడు అన్నాడు. మీరు దైవకుడు అని, దేవుడు కుమారుడు అని. దేవుడు అన్నదాన్ని మన మీద కాదంటాం. మనం చెప్పిన కదా రాజేశ్వర ఎవరో 5 ఇచ్చింది దర్శనం బాగా కొడుతుంది కాదు. అప్పుడప్పుడే స్వార్థ పనిచేస్తున్నాం కాబట్టి సెట్ మంచిగా పనిచేయాలంటే ఏం కావాలి? స్టెబిలైజర్ కావాలని చెప్పి అప్పుడప్పుడే స్టెబిలైజర్ ఇచ్చి ఆ చేతికి కూడా తీసుకున్నాను. 500 కాదు, 5,000. ఏమంటే 2 రోజులు ఢిల్లీ పోవాలి. ఈసారి ఢిల్లీ ఎలా తెలుసా? అయినా పర్వాలేదు, అభిప్రాయం టికెట్ వాళ్ళు చేస్తున్నారు. నాకు తెలుగు బోర్డు అవసరం వచ్చిన వాళ్ళు ఏమి చేసుకున్నాను. నేను ఏమి చేయగలను. కారణం ఏంటి అంటే ఆ దేవుడి కోసం ఒక పని అవసరమైంది, అది ఉపయోగపడాలి. ఒకసారి నాకు అంత అమౌంట్ వస్తుందో రాదో, ఇలా అమౌంట్ వచ్చి కూర్చున్న కొద్ది నీకు ఈ లోటు దిగిపోయింది, ఈ కొంత దిగిపోతుంది. దయచేసి ఆలోచన చేయండి. వైరాగ్యం రానంత వరకు పనులకు రాజ్యం చేయలే విశ్వాసి లేదు. అందులో దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని అందుకోసం మనం ప్రతి పన్నట్టుగా కలుగుతూ ఉంటాం. కానీ ఏంటంటే ఎంతసేపు ఏ రీతిగా సంఘం ఒక అభివృద్ధిలోకి వస్తుంది, ఏ రీతిగా విశ్వాసం ఆర్థిక బలపడతారు, ఏం చేస్తే ఒక విధానంలోకి వస్తారని ఆలోచన చేస్తే చివరికి సరి చేసేటప్పుడు కనీసం ఉపయోగించుకున్న వాళ్ళని ఉపయోగించుకుంటారు. పనులు పొందనుకునే వాళ్ళు కాదనుకున్నా కావాలనుకున్న వాళ్ళు ఎవరినో మొదలవుతున్నా కాస్త కోసం ఆశన్నా వాళ్ళన్నా ఎంత కొంత ఉపయోగించుకుంటారు కదా అని అనే ఉద్దేశంతో ఈసారి విషయాల మీద పంచుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన చేయండి, ముగించుకున్నాం. ఈ రాత్రి చిన్నగాకుండా ఏ విషయాలు అక్కడ పంచుకోబోతా ఉన్నాం. ఎందుకంటే పౌరున్నట్టుగా సంఘం అన్నింటి గురించి చెప్పాయో నా కళ్ళని పెట్టిన ఈనాడు ఎందుకు సంఘాల ఆచారం ప్రతిదీ ఆచారం, మనదిన కూడికల ఆచారం అయిపోయి, ఆదివారం ఆచారం అయిపోయి, చివరికి ఈ వ్యక్తి కూడా వాడు ఎంత బలంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి నేను అమ్మ దయచేస్తాను అనుకున్న మాట, నాకు దేవుడి కంటే అమ్మవారికి ఏం తప్పు కనిపించదు కదా. అది కూడా కాదు, కాస్త ఇదే తర్వాత అయ్యిందని అనుకున్నా.
దేవుడు చూపించాలి. ఎందుకంటే ఆలోచనకి పోయించేవారు ఆలోచించిన ఆలోచన. కాబట్టి దయచేసి ఉపయోగించుకోండి. ఒక అవకాశం వస్తుంది అనుకుంటే ఉపయోగించుకుంటే ఎంతో కొత్తగా మీరు పొందుతారు. దేవుడు కృప తోడుగా ఉంటుంది. ఆయన కీడు చేయటం మానేస్తాడు. ఏం చేస్తాడు? ఇంకా ఇప్పుడు అసలు మొదలుపెట్టి వచ్చినట్టు బాగా ఏం చేశాడు? దేవుడే పశ్చాత్తాపడ్డాడట. వాళ్ళు చేస్తారు చేయాలనుకున్న కీడు చేయకుండా. కాబట్టి దేవుడి చిత్తం తెలియకపోతే ఖచ్చితంగా ఆయన తీర్పునిస్తాడు. ఎట్టన్నా ఎందుకంటే ఇది కూడా మన మీద కోసం ఎట్టన్నా అనుకుంటే ఇంటికొచ్చి తీసుకొచ్చి నా మంచానికి చేర్చుకోవాలా, నా బిడ్డలు నాతో ఉండాలా. ఆయన పరిస్థితులు ఎట్లా పరిస్థితులు ఉంటేనే ఆయనతో విరోధపరులు అనే ఉద్దేశంతో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మన ఆయుష్లో పొడిగించాడు. కాబట్టి దయచేసి ఉపవాసంలో ఒక పూటైనా ప్రార్థన ఎక్కువగా చేయండి. ఎక్కువగా ప్రార్థన చేయండి. పరిశీలించుకోవడం మాత్రం మానబాకండి. దేవుడిలో నిజంగా ప్రార్థన చేయండి. ఆయన తెలుసు మన ప్రార్థన ఎలా ఉంది. నిజంగా ప్రార్థన చేయండి. చేసేది మన సిగ్గు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మరి సాయం చేస్తారు. కాబట్టి అలా చేసినప్పుడు మనం దేవుడి కృపను పొందుకోవడానికి, దేవుడు ఆత్మీయంగా ఎదగడానికి, బలపడడానికి కూడా ప్రభు సాయం చేస్తాడు. అట్లన్నా మనం ఒకరికొకరు ఉద్యోగంలో వస్తే సార్ ఉద్యోగము అంటే మార్పు, కంతు చేసిన ఉద్యోగం కాదు. మార్పు జీవితం పరివర్తనే ఉద్యోగము. ఇది నా సొంత ఆలోచనే కాదు. వాక్యం చెప్పిన సత్యం. దైవజనులు మన సుబ్రహ్మణ్య రాసిన బుక్లు, ఉద్యమం అనే బుక్లు మళ్ళీ రాసిన మామూలు ఆయన ఆ బుక్. ఉద్యమం ఎప్పుడు ఆ బైబిల్లో కూడా ఉద్యమం ఎప్పుడు పోయింది, ఉద్యమం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఇది కూడా వివరణ రాశాడు ఆయన రాసిన బుక్లో. ఈ విధంగా ఉద్యమం పోయింది, ఈ విధంగా పలానా వ్యక్తి ద్వారా ఉద్యమం వచ్చింది అని రిపోర్ట్స్ తెచ్చుకుంటా. ఉద్యమం అంటే ఆ జీవితంలో అత్యుత్పత్తమైన మార్పే, నిజమైన మార్పే ఉద్యమం. కానీ బాధ్యతగా ఉన్నది ఉద్యమం కానీ. దయచేసి ఆత్మ సంబంధం ఉద్యమం కోసం అందరూ ప్రార్థన చేయండి. ఎవరి కోసం వారు ఈ యొక్క 4 దినాలు ఉపయోగించుకోండి. నిజపూర్వకంగా ఉండి ప్రార్థన చేయండి, పరిశీలించుకోండి, సరి చేసుకుంటా చేస్తే తప్పనిసరిగా ఆ ప్రభావం మన జీవితంలో కనబడుతుంది. కొంత బెటర్ ఉంటుంది. అది మన జీవితంలో ఎప్పుడైనా ఒక 40 రోజులు నిజంగా సమయించి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ ప్రార్థన కోసం నీకు ఆశ కలుగుతుంది. ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రార్థన కోసం ఆశ కలుగుతుంది. ఢిల్లీలో కూడా ఎంత ఇబ్బంది పడ్డానో, ఆ కోటలు అయిపోయి ఇంటికి వచ్చేసారు. 12 అయితే అప్పుడు పెడతాం కూర్చుంటాం. పెద్ద పగలు కూర్చుంటున్నాము. అయితే కూర్చొని ఈ సేవలందరూ బాగా ప్రార్థన చేసి సేవలందరూ బాగా ఇటుపోయి అనుకుంటారు. నేనే ఎట్టగట్ట సమయం అయితే చూసుకుని నా ప్రార్థన సమయాలు చూసుకున్నాను నేను. అప్పుడు కొనుక్కుంటారు. అప్పుడు కొనుక్కుని ఏం చేయాలి? ఎప్పుడు లేవాలి? అప్పుడు కేవలం నేను పెద్దల ప్రయత్నం చేసేది తెల్లగట్టు 4 గంటల ప్రార్థన కావాలంటే. అది చేయకపోతే నాకు ఎంత భయమో చెప్పలేను. ఎప్పుడు వరకు పెట్టుకోండి 4 గంటలు ముందర చేశాను. కేవలం తెల్లగట్ట 4కి లేవడం కోసం నీకుందా యాస? చచ్చిపోయినంత మాత్రం పరమరాజ్యం వచ్చిందని అనుకుంటే మనం కాదు, మూల పనులు మొత్తం పడతారు. అంటే పర్వతం ఒక పథకం గమనించాలి. కాబట్టి ఇప్పుడున్న పైన మన గడవ పదం వస్తుంది ఎవరన్నా అనుకుంటే మూల పనులు అందరూ పోతారు. మనకంటే ముందే మందిరానికి వస్తున్నాం. దాంట్లో అదే తేడా ఎంత ఏమీ లేదు. దయచేసి సమయాన్ని పిలుచుకోండి. ఆయన లేని దేవుడు అనుకోపాలంటే చూడని దేవుడు అనుకోపాలంటే ఆయన ఉన్న దేవుడు, చూసి దేవుడు లేని దేవుడు. ఖచ్చితంగా ఆయన భయపడి యథార్థంగా ఆయన రీతిలో ఉండడానికి, వాక్యానికి లోబడి ఉండడానికి ప్రార్థన కూడా సిద్ధపడదాం. అతి కృపా ప్రభు మనం గ్రహించుకుంటాం. అని దయచేసి వాక్యం బట్టి ప్రభుత్వాల కోసం వేసి ప్రార్థన చేయాలి. ఆయనకి చిన్న వాళ్ళు కూడుకుంటూ వీధిలో అక్కడ
అక్కడ కూడా ఈ లైటింగ్ చేస్తున్న నేను అందరూ 3 పాటు అసలు వచ్చిన విషయాలు ఉన్నాయి. దీంట్లో కూడా అందరి ఆపేసి